హలో అండి, ఇంకా మన చిల్ల స్టోరీ పూర్తి కాలేదండి. ఆ రోజు ప్యారిస్కి వెళ్తూ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఓన్లీ పెద్ద కాయిన్స్ పట్టుకెళ్ళాను అనమాట. అంటే 5, 10, 20 పట్టుకెళ్ళి వినాయకుడిని అయితే కొన్నాను. కానీ ఇంకా బోల్డ్ అన్ని 2 రూపీస్లు, 1 రూపీస్లు, 5 రూపీస్లు మిగిలిపోయి వాటన్నిటిని పట్టుకుని సరవణ స్టోర్కి అయితే వచ్చేసానండి. ఇంక ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నిటిని చూసి ఏది కొనాలో కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్గా మన దగ్గర ఉన్న చిల్లరకి ఇంత పెద్ద ఐటమ్స్ అయితే రావు, కానీ ఫైనల్గా చిన్నదైతే సెలెక్ట్ చేసుకుని కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసా. చిల్లర వచ్చి కౌంట్ చేయమన్నాను, కానీ వాళ్ళు బాగానే కౌంట్ చేస్తుంటే పక్కన వాళ్ళు చూసిన చూపుకే నాకు మహా సిగ్గు అనిపించేసిందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన దగ్గర ఉన్న చిల్లరతోటే ఈ ఐటమ్స్ అన్ని కొన్నాను అంటే కాదండి, చాలా రోజుల నుంచి సరవణ స్టోర్లో స్కీమ్ కూడా కడుతూ ఉన్నాను. అండ్ హవిష కూడా చాలా రోజుల నుంచి ఈ గ్లాస్ అడుగుతుంటే స్కీమ్ని మధ్యలో క్యాన్సిల్ చేసి అండ్ ఈ గ్లాస్ అయితే హవిష కోసం అండ్ ఈ లక్ష్మి కొంచెం అందులోనే యాంటిక్లో కనిపించేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నాను అనమాట. సో ఫైనల్గా అన్నపూర్ణాదేవి బోల్డ్ ఉంటే అది మార్చేసి గట్టిగా తెచ్చుకున్నాను. ఇప్పుడు దాకా కలెక్ట్ చేసిన కాయిన్స్ అన్నీ అయిపోయాయి, కానీ ఇంకా మళ్ళీ కాయిన్స్ కలెక్ట్